నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామంలో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గ్రామ వీడీసీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించి కొందరు దళారులు పెద్ద మొత్తంలో ఇసుకను తరలిస్తున్నారు. నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై వాగులో నుంచి ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలైన లక్ష్మణచంద, మునిపెల్లి, పార్పెల్లి, వడ్యాల్, కనకాపూర్, మామిడ మండలంలోని కొత్తూరు, కమల్కోట్, పొనకల్ తదితర వాగులో నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి 9 దాటిందంటే చాలు టిప్పర్లలో అక్రమ ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కనకాపూర్ కెనాల్ కింది నుండి ప్రత్యేక జనరేటర్ సహాయంతో నీటిని తొలగించి మరీ ఇసుకను తీస్తున్నారు. ఈ విషయమై కవరేజీకి వెళ్లిన కొందరు పాత్రికేయులపై ఇసుక మాఫియా దాడులకు దిగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక తరలిస్తున్న సమాచారాన్ని స్థానిక ఎంఆర్ఓకు అందజేసినా అక్కడికి ఏ అధికారులు రాకపోవడం గమనార్హం. ఇక ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక దందాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.